ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కృష్ణ ముకుంద మురారి సీరియల్లో హైలైట్స్ ఇప్పుడు చూసేద్దాం. రేవతి ఇంట్లో అందరినీ కూడా భోజనానికి రమ్మని పిలుస్తుంది. భవానీ మాత్రం భోజనానికి రాకుండా తన రూమ్లోనే రేవతి మీద అలిగి ఉంటుంది. అప్పుడు వెంటనే రేవతి భవానీ దగ్గరికి వెళ్ళి, ఎందుకక్క భోజనానికి రాలేదని అడిగితే, నువ్వు చేసే పనులు ఏమన్నా బాగున్నాయా అని అడగగానే, ఏంటక్క నువ్వు మాట్లాడేది అని రేవతి అంటుంది. అదే కృష్ణ విషయంలో తను మెడిసిన్ చదవకుండా ఎందుకు ఆపాలని నువ్వు ఇంతగా ప్రయత్నిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అయినా మన ఆడవాళ్ళని మనం సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? అసలే పైగా కృష్ణకి తల్లిదండ్రులు కూడా లేరు. అయినా తను చేస్తానన్నది మంచి పనే కదా, తను చదువుకుంటానంది. అయినా కృష్ణ మెడిసిన్ చదవాలన్నది వాళ్ళ తల్లిదండ్రుల కల. అలానే కృష్ణ సంతోషం, తన విజయం. నువ్వెందుకు ఎంతలా అడ్డుపడుతున్నావు, దానికి కారణం నాకు చెప్పు అని అడుగుతుంది. అయినా ముకుందలాగా తనకి పుట్టినిల్లు కూడా లేదు కృష్ణకి, తన కష్టాన్ని వెళ్ళి చెప్పుకోవడానికి. నువ్వు కృష్ణ వచ్చిన కొత్తలో తనని చాలా బాగా చూసుకునేదానివి, తనకి ఏ విషయంలోనైనా సపోర్ట్ చేసేదానివి. కానీ తను ఇట్లా డాక్టర్ అయ్యే విషయంలో మాత్రం నువ్వు ఎందుకు ఇంతలా అడ్డుపడుతున్నావు నాకు అస్సలు అర్థం కావడం లేదు. అయినా నువ్వు ఈ విషయంలో అడ్డుపడాలి అని అనుకుంటే నేను అస్సలు ఊరుకోను. ఖచ్చితంగా కృష్ణని డాక్టర్ చదివిస్తాను, ఇది ఫైనల్. కృష్ణని ఖచ్చితంగా డాక్టర్ని చదివించే బాధ్యత నాది అని రేవతి మీద చాలా కోపంగా భవానీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.